ఏంటిది డాడీది? యేసయ్యా, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో ఎందుకు పిలిచినవయ్యా? నాకంటే వెనకాల వస్తున్నవారు మందిరాలు కట్టు, నాకంటే వెనకాల వచ్చిన వారు సంఘాలు పెరుగుతున్నాయి, నాకంటే వెనకాల వస్తున్న వారు వాడబడుతున్నారు. ఒక్క దగ్గర ఉంటేనేమోయా నన్ను. అసలు నువ్వు నా ప్రార్థన వింటున్నావా? అసలు నువ్వు నన్ను సేవగా పిలిచినవా? ఒంటరిగా ఏడ్చిన సంగతి, ఒంటరిగా గుమ్మల్లాగా ఇద్దరు ఏడ్చిన సంగతి. అయ్యో, బెస్లీ కాలేజ్ నుంచి దూరం అయిపోతా ఉంటే సంఘము స్కాటర్డ్ అయిపోతుంది. పీజీ కాలేజ్ నుంచి దూరం అయిపోతే ప్రజలు దూరం అయిపోతారే. బాధ. ఏం చేస్తున్నావా నువ్వు? ఫిలిస్తీన్లు లేస్తుంటే ఏం చేస్తున్నావయ్యా? వారు నా మీద కేసు బుక్ చేస్తుంటే మౌనంగా ఏం చేస్తున్నావయ్యా? ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మౌనంగా కూర్చుని చీమ కుట్టినట్టు కూడా లేదు నీకు. ఆ టైంలో ఏంటిదయా, ఏంటిది అని ప్రభువుని అడిగిన సందర్భాలు మా జీవితంలో. కానీ మా పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉన్నదని మాకు అర్థం కాలే.